కాకినాడ రూరల్ నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా టీడీపీ జనసేన బీజేపీ కూటమి సభ్యులు పంతం నానాజీ తన నామినేషన్ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో దాఖలు చేశారు. ముందుగా రూరల్ జనసేన పార్టీ కార్యాలయం నుంచి పంతం నానాజీ భారీ ర్యాలీగా బయలుదేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు సామాన్య ప్రజలతో కలిసి నామినేషన్ దాఖలు చేశామని, వైసీపీ పాలనలో ప్రజలు విసిగిపోయారని, కూటమి మేనిఫెస్టోతో పాటు టీడీపీ బీజేపీ నాయకుల సలహాలతో రూరల్ నియోజకవర్గ లోకల్ మేనిఫెస్టో తయారు చేసి అమలు చేస్తామని తెలిపారు. లోకల్ మేనిఫెస్టో మామూలుగా మేనిఫెస్టో రేపు రిలీజ్ అయిన తర్వాత మా నాయకులు ఇద్దరు పూర్తి స్థాయి మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత దాన్ని పాటిస్తుంటుండే మేము లోకల్ మేనిఫెస్టో మేము సత్యబాబు గారు అందరూ కలిసి కూర్చుని ఒక లోకల్ మేనిఫెస్టో తయారు చేసుకోబోతా ఉన్నాం. ఆ లోకల్ మేనిఫెస్టో మీద మేము రేపు పొద్దున తెలుగుదేశం జనసేన కలిపి ఇక్కడ పరిపాలన సాగించబోతాం. ప్రతి తెలుగుదేశం కార్యకర్త, ప్రతి జనసేన కార్యకర్త, ప్రతి బీజేపీ కార్యకర్త కూడా రేపు మేము పరిపాలన వచ్చిన తర్వాత గుర్తింపు పడతారు. ప్రతి ఒక్కరిని కూడా సమాన న్యాయంతో మేము చూడబోతా ఉన్నాం. అట్లాగే రేపు లోకల్ మేనిఫెస్టోలో ప్రధానమైన అంశం మౌలిక సదుపాయాలు. ఈవేళ ఈ రాష్ట్రంలో పరిస్థితి ప్రజలు ఏమి అడుక్కోవట్లేదు, ఏమి అది కావాలి ఇది కావాలి ఉద్యమ కోరికలు లేవు. ప్రజలకు ఒకటే కోరిక ఇవ్వాలి, నా ఇంటికి రోడ్డు, నా ఇంటి దగ్గర కాలువ, నా సెప్టిక్ ట్యాంక్లో నీరు బయటికి వెళ్ళాలా, అది ఎంత దారుణం, ఆ నీరు బయటికి వెళ్ళాలా, ఆ కాలం క్లీన్ చేసి మంచి కావాలా, ఇంటి చివరి దీపాలు కావాలా, దోమల మందు కొట్టాలా, తగిన మంచినీరు ఇవ్వాలా. ఈ ప్రజలు అడుక్కునే పరిస్థితికి ఈ ప్రభుత్వం తీసుకొచ్చేసింది. కాబట్టి ఆ మౌలిక సదుపాయాలు ఫస్ట్ ఎజెండాగా పెట్టుకోవడం జరుగుతుంది. పెట్టుకుని ఆ తర్వాత మిగిలిన మేనిఫెస్టోని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ఈ నియోజకవర్గంలో ఈరోజు సిద్ధం సభ జరుగుతుంది. దీనిపై కామెంట్. మీ నియోజకవర్గంలో దేనికి సిద్ధం సభ, దేనికి సిద్ధం, మేము సంసిద్ధం, దేనికి సిద్ధం, మౌలిక సదుపాయాలు చంపేయడానికి. ఎవరికి రోడ్డు వేయడానికి సిద్ధమా, వెళ్ళిపోవడానికి సిద్ధమా, ఎవరికి కాలంలో ఓడ్చకుండా ఉండడానికి సిద్ధమా, ఎవరింటికి సరైన మంచినీళ్ళు ఇవ్వకుండా ఉండడానికి సిద్ధమా, దేనికి సిద్ధమని చెప్తా ఉన్నట్టు తప్ప ఇక మౌలిక సదుపాయాలు చేయమన్నాను. ముందు మీరు రేపు వస్తారు. ప్రజలు దేనికి సిద్ధంగా ఉన్నారంటే చంద్రశేఖర్ రెడ్డి గారు, గల్లబాబు గారు ఒకడు క్రూరంగా కనపడేవాళ్ళం, ఒకడేమో సౌమ్యంగా కనపడేవాళ్ళు. ఈ రెండు వేలలో కలిపి ఊళ్ళో ఎక్కడ ఆస్తులు, ప్రైవేట్ ఆస్తులు అన్నీ కబ్జా చేసేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఓపెన్ సైట్స్లు కూడా కబ్జా చేసేస్తూ ఉన్నారు చాలా పెద్ద ఎత్తున.